మేడం. ఎవరు ఓపెన్ చేశారు ఈ 2 సెల్స్ ని? మేడం అది గగన్ ఒకసారి రాజారత్నంతో మాట్లాడతానంటే. షట్ అప్. ఎప్పటి నుంచి తీసుకుంటున్నావు గగన్ గవర్నమెంట్ నుంచి జీతం? సారీ మేడం. ప్లీజ్ మేడం, ఒక్కసారి నా మాట వినండి. నేను నీ మాట వినాలా? నా స్టేషన్ లో నీ పెత్తనం ఏంటి? సార్, గగన్ గారు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. మన ఏసీపీ గారు ఆయన్ని అలా కొడుతున్నారంటే ఆయనకి అవకాశం ఇచ్చే మీ పరిస్థితి ఏంటి సార్? మేడం సారీ మేడం. అబ్బా సారీ మేడం. మేడం అయ్యో మేడం సారీ మేడం. అబ్బా ఆగండి ఆగండి మేడం ఆగండి. ఏంటండి దారుణం? వాడేమన్నా క్రిమినల్ రౌడీ షీటరా? ఎందుకు అలా కొడుతున్నారు? హ్యూమన్ రైట్స్కి వెళ్ళి మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు తెలుసా? నేను చేస్తుంది అదే కృష్ణప్రసాద్. యాక్షన్ తీసుకుంటున్నాను. అప్రూవర్ గా మారిన రాజారత్నాన్ని శరత్ చంద్ర మర్డర్ అటెంప్ట్ కి సాక్ష్యం లేకుండా చేయడానికి మీ కొడుకు ఈ స్టేషన్ లోనే చంపబోతుంటే యాక్షన్ తీసుకుంటున్నాను. ఏం లాయర్ గారు, మీకు లా తెలుసు కదా? ఒక అక్యూజ్డ్ ఇంకో అక్యూజ్డ్ మీద చెయ్యి చేసుకోవచ్చా? చేసుకోకూడదు మేడం. అది ఇప్పుడు వెళ్ళండి కృష్ణప్రసాద్ హ్యూమన్ రైట్స్ కి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గగన్ ఎవరికి హాని తలపెట్టే మనిషి కాదు. వాడు రాజరత్నం మీద చేయెత్తాడంటే వాడు అపూర్వ మనిషి అని గగన్కి అర్థమై ఉంటుంది.